నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా భేషుగ్గా సాగు చేసుకునే నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. రబీ పంటగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన ఈ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణంలో ప్రొద్దుతిరుగుడును బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తుండగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే నెక్రోసిస్ వైరస్ తెగులు పంట అన్ని దశల్లోనూ ఆశించి గింజ నాణ్యతను, దిగుబడులను హరించివేస్తుంది. సాగు ప్రారంభం నుంచి సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త వెంకటరమణమ్మ. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు పంట చాలా సంవత్సరాల నుంచి గణనీయంగా దాని యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది. దానికి ముఖ్యమైన కారణాలుగా మనము మార్కెట్ ప్రైస్ మరియు మంచి హైబ్రిడ్ అవైలబిలిటీలో లేకపోవడం అనేది చెప్తాము. ఆ రెండు కారణాలతో పాటుగా ఒక ముఖ్యమైన తెగులు అంటే వైరస్ తెగులు అన్నమాట. అది నెక్రోసిస్. దానివల్ల కూడా పంట యొక్క విస్తీర్ణం అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఈ యొక్క వైరస్ తెగులు నెక్రోసిస్ అనేది టొబాకో స్ట్రీక్ వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ వచ్చేసి పంటను అన్ని కాలాల్లో ఏ దశలో అయినా సరే తెగులు కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వైరస్ అనేది పార్థీనియం యొక్క మొక్కల పుప్పొడిలో వైరస్ పార్టికల్స్ ఉన్నప్పుడు వాటిని తామర పురుగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేర్చినప్పుడు కానీ, లేదా వైరస్ ఉన్న పార్థీనియం పోలేని గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు కూడా వ్యాప్తి చెందడం వల్ల తెగులు అనేది ఈజీగా పొలంలో వస్తుంది. తెగులు లక్షణాలను కనుక గమనించినట్లయితే ఈ తెగులు ముఖ్యంగా ఇలాగ ఆకుల మీద ఇట్లా మార్జిన్స్లో నెక్రోటిక్ సిమ్టమ్స్గా తయారయ్యి తర్వాత ఇట్లా మొదటగా ఇది ఆకుల మీద స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నెక్రోసిస్ తర్వాత ఇట్లా పీటీఓల నుంచి ఇట్లా ఈ కాండం మీద కూడా మనము ఈ యొక్క బ్రౌన్ కలర్ చారల్ని గమనించవచ్చు. ఇట్లా కాండం మీద కూడా వ్యాపిస్తుంది. ఈ కాండం మీద పైకి కిందికి చేరి ఈ యొక్క ఫ్లవర్ బడ్కి కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా నెక్రోసిస్ సోకినటువంటి ఆకులే అనమాట. తర్వాత దశల్లో ఈ బడ్ అనేది ఈ మొక్క నుంచి ఇంకా బయటికి రాదు, అంటే పువ్వు అనేది విచ్చుకోదనమాట. ఇలాగే ఈ మొక్క అనేది నిర్వీర్యం అయిపోతుంది, కంప్లీట్గా చనిపోతుంది. 30 రోజుల లోపు కనుక ఈ యొక్క వైరస్ తెగులు కనుక ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడం గమనించవచ్చును. అలా కాకుండా 30 రోజుల తర్వాత కనుక ఆశించినట్లయితే కనుక మొక్కలు గిడిసబారి సన్నగా పొట్టిగా ఉంటాయి. ఒకవేళ పూత దశలో కనుక ఆశించినట్లయితే కనుక పువ్వు కూడా విచ్చుకోకపోవడం జరుగుతుంది. మరియు దిగుబడిలో బాగా గణనీయమైన తగ్గుదల కూడా గమనించవచ్చును. మరియు కొన్నిసార్లు మనం లేత ఆకులు కూడా పత్రహరితాన్ని కోల్పోయి చిన్నవిగా మారి అదేవిధంగా ఆ మొక్కలో నుంచి పువ్వు బయటకు రాకపోవడం కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ తెగులను గమనించిన వెంటనే మనము సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే కనుక సమర్థవంతంగా ఈ తెగులుని అరికట్టవచ్చును. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఈ తెగులుకి పార్థీనియంకి చాలా సంబంధం ఉంది కాబట్టి మన పొలాలలో పార్థీనియం మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా సరే గట్ల మీద కానీ పొలంలో కానీ ఎక్కడ ఈ మొక్కలు కనిపించినా కానీ వెంటనే పీకి నాశనం చేయవలెను. ఇంకా రెండోది వచ్చేటప్పటికి పొలంలో ఏ మొక్కలైనా సరే వైరస్ సోకిన మొక్కలు కనిపించిన వెంటనే వాటిని పీకి వేసి నాశనం చేయాలి. తర్వాత మూడో దానిగా తెగులు వచ్చేసి తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు సోకుతుంది. కాబట్టి ఈ యొక్క పంట చుట్టూ 3-4 వరుసల అంటే పొడవాటి పంటలు సజ్జ కానీ లేదా జొన్న కానీ లేదా మొక్కజొన్న ఇలాంటి మొక్కలని 4-5 వరుసలు నాటవలెను. దీని ద్వారా తామర పురుగు యొక్క మూమెంట్ను మనం నిరోధించవచ్చును. ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి గౌచో అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 5 ml 1 kg విత్తనానికి పట్టించి విత్తనం చేసుకోవాలి. తర్వాత ఇంక పొలంలో వ్యాధి యొక్క లక్షణాలు గమనించిన వెంటనే మనము ఈ యొక్క తామర పురుగు నివారణకు గాను ఫిప్రోనిల్ అయితే కనుక 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక 0.4 ml per లీటర్ నీటికి, లేదా అసిటామిప్రిడ్ అయితే కనుక 0.2 నుంచి 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా మనం ఈ తెగులుని నివారించుకోవచ్చు.